మీటర్ల దూరం నుంచి ఒక మంచి 100 మీటర్ల ఎడల్పు అడుగులు లోతులో అదేవిధంగా 150 అడుగులు వెడల్పుతో 18 కిలోమీటర్లు ఇది చేసుకుంటూ వాటర్ను తరలిస్తున్నారని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇది ఓన్లీ బీఆర్ఎస్ ఎలిగేషన్ చేస్తూ ఉంది. సో నిజంగా ఇందులో శాంటిటీ ఉందా, నిజమెంత అబద్ధమెంత ఏంటనేది మీరు ఒకసారి అంటే మీ పార్టీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ముందుగా మీకు అలాగే టీవీ ప్రేక్షకులకి మిత్రులకి నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు. సో నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు. ఎక్కడైనా కూడా గోదావరి నీళ్లు కానీ ఇటు కృష్ణా నీళ్లు కానీ ఎవ్వరు ఎక్కడి నుంచి తీసుకుపోయినా కూడా దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలది, అన్ని పార్టీలది, ఒక పార్టీది కాదు. ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే. ఎందుకంటే ఎక్కడి నుంచో తవ్వకపోతా ఉన్నారు కదా, 111 టీఎంసీలు చెప్తున్నా ఉన్నారు, కొన్ని పేపర్లు వచ్చాయని చెప్తా ఉన్నారు. దాన్ని ఎక్కడ దవ్వుతున్నారు, శ్రీశైలంలో ఎక్కడి నుంచి తీసుకుపోతా ఉన్నారు, దగ్గర 18 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా మరి దాని మీద స్టడీ చేయాల్సిన బాధ్యత, దాని మీద మరి వెళ్ళి చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి. అక్కడ చంద్రబాబు నాయుడు ఇంకొకరా అని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల నీళ్లు ఇవి, రాష్ట్ర ప్రజల హక్కు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి పేపర్లలో ఎక్కడైతే వస్తే దాని మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద అవసరం వస్తే ఆపాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఎవరి కోసమో, చంద్రబాబు నాయుడు కోసమో, ఇంకొకరి కోసమో నేను పనిచేస్తా అంటే ఊరుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితులు కనిపించదు. భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్గా పోరాటం చేస్తుంది. రెండవది, ఇప్పుడు 10 నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి. రేవంత్ పాలన 10 నెలల్లో చెప్పింది చాలా ఎక్కువ, చేసింది మాత్రం చాలా తక్కువ. దగ్గర 6 గ్యారెంటీలు, 420 హామీలల్లో ఏది కూడా పూర్తి చేయలేదు. ఊరికే అట్లా ఏదో ముట్టుకొని వదిలిపెట్టేస్తున్నారు తప్పితే పెద్దగా కంప్లీట్గా పూర్తి చేసింది ఏమీ లేదు. 6 గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు 13 అంశాలలో 5 అంశాలు ముట్టుకున్నారు. ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి ఇప్పటికి కూడా. కానీ ఎక్కడ పేపర్లు చెప్పినా కూడా, ఏ మీడియాలో మాట్లాడినా కూడా 6 గ్యారెంటీలో పూర్తి చేసినామని చెప్తున్నారు. ఆగస్టు 15 రోజు కూడా రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో అదే చెప్పారు. రుణమాఫీ 31,000 కోట్లు ఖర్చు పెట్టినావు, పూర్తి అయిపోయిందని చెప్పారు. నిన్నేం చెప్పారు? మోడీ గారు మహారాష్ట్రలో ఒక సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలనలో ఏది కూడా చెప్పింది పూర్తి చేయలేదు, దాంట్లో రుణమాఫీ కూడా పూర్తి కాలేదు అని చెప్పారు. మళ్ళా దానికి సమాధానం ఇస్తూ 17,000 కోట్లు మాత్రమే, 17,858 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాము, 22,22,000 మందికి మాత్రమే. దాంట్లో 42 లక్షల మంది ఉంటే ఇంకా 20,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టాల్సింది. ఇంకా దగ్గర ఒక 14,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 14,000 కోట్ల గురించి మాట్లాడలేదు. అంటే ఆగస్టు 15 రోజునేమో 31,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం అందరికి 2 లక్షల రుణం తీసుకున్న వాళ్ళందరూ కూడా మాఫీ చేసిన. మరి రెండు ద్వంద్వ వైఖరి ఎందుకు వస్తుంది అంటే కన్సాలిడేటెడ్ రిపోర్ట్ లేదా, ముఖ్యమంత్రిగా ఉండి 2 మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇక్కడే తెలిసిపోతా ఉంది ఆయన రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలిస్తూ ఉందో. సో 6 గ్యారెంటీలు అడుపోయినాయి. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తా అన్నారు, మహిళలకి 2,500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పారు, తర్వాత పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఏమన్నా అయిందా ఇక్కడ? ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి ఏమైనా అయిందా? పెంచిర్రా అని అడుగుతారు. ఇంతవరకు పెంచలేదు. ఎందుకు పెంచలేదు అంటే మరి ఇదే రైతులు, ఇదే కూలీలు, ఇదే ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా, పెంచుతురని గెలిపించారు కదా. 10 నెలలు అయింది. ఇవన్నిటి కూడా 10 నెలల కాలంలో ఇవన్నిటి కూడా మరి కలిపి ఇస్తారా? అందులో ఎలక్షన్స్ ఒక 3 నెలలు పోతే ఓకే, పోనీ ఇంకొక 7 నెలలు అయితే ఉంది కదా. 7 నెలల నుంచి ఏం చేస్తున్నారు? 7 నెలల నుంచి ఏం చేస్తున్నారు? వర్కౌట్ చేయకుండా, బడ్జెట్ కేటాయించకుండా, వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? ఈ 10 నెలల కాలంలో ఈ 10 నెలల మొత్తం కలిపి ఇస్తారా? మరి ఇవ్వగలుగుతారా? ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందే దానికోసం. విద్యార్థులు విద్యానిధి పథకం కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ. ఇప్పుడు చాలామంది
ఊర్లలో డెంగ్యూ తోటి బాధపడతా ఉన్నారు. చాలా జ్వరాలతో 30 రోజులు చనిపోతున్నారు. దగ్గర బెడ్ మీద ఉండి మరి చాలా మంది కష్టపడతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఎక్కడ పోయింది? 10 లక్షలు ఇస్తా అని చెప్పారు కదా, ఇంతమంది దాని మీద ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు అడగట్లేదు? దీంతో కలుపుకొని మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ బీమా ఉంది, దాంట్లో కలుపుకొని చేయొచ్చు కదా, ఇంతవరకు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? అది కూడా జరగట్లేదు. ఇట్లాంటి అన్ని కూడా తూతు మంత్రంగా మాటలు చెప్పడమే తప్ప చేతల్లో మాత్రం ఎక్కడ కూడా ప్రోగ్రెస్ కనపడట్లేదు. ఆ ప్రోగ్రెస్ గురించే భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. రుణమాఫీ గురించి దీక్ష చేసింది ఎందుకు అనుకుంటున్నారు? మీరు చెప్పిన మాటలే, మీరు చెప్పిందే 31,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు, ఎందుకు రుణమాఫీ చేయట్లేదు అని అడుగుతా ఉన్నారు. టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. ఈ టెక్నికల్ ఇష్యూస్ బ్యాంకర్లు ఎప్పుడైతే లోన్ ఇచ్చారో బ్యాంకర్ల దగ్గర ఆధార్ కార్డు కానీ తర్వాత పాస్బుక్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ మొత్తం కూడా ఇంటర్లింక్ చేసిన తర్వాతనే రుణం మంజూరు చేస్తారు. మరి అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది టెక్నికల్ ఇష్యూస్? ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎక్కడ వస్తుంది చెప్పండి? ఆధార్ కార్డుతో ఆటోమేటిక్గా చాలా వరకు తెలిసిపోతుంది కదా. ఇవంతా కూడా ఏంటంటే చేతగాని ప్రభుత్వం లాగా, ఓ దద్దమ్మ ప్రభుత్వం లాగా కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందని నాకు అర్థం కాదు. మీరు చేయాల్సింది చెప్పండి, చెప్పింది చేయాల్సింది మీరు చేయాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు దగ్గర 10 లక్షల కోట్ల మరి డెవలప్మెంట్ జరిగింది. అదంతా కూడా రైల్వేలు కానీ, హైవేలు కానీ, స్కైవేలు కానీ, రోడ్వేస్ కానీ ప్రతి ఒక్కటి కూడా గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా రోడ్ల దగ్గర నుంచి శ్మశాన వాటికల దగ్గర నుంచి లైట్ల దగ్గర నుంచి ఇప్పటికి కూడా మరి నిధులు వెళ్తూ ఉన్నాయి. కంటిన్యూస్గా డీబీటీ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ట్రాన్స్ఫర్ అయిన పరిస్థితిలో సర్పంచ్లకు పోతా ఉంది. సో అట్లాంటివి చేస్తూ ఉంటే ఎందుకు జరగట్లేదండి? భారతీయ జనతా పార్టీ ఎందుకు జరగలేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించలేదు? ముందు నుంచి ఇస్తూ ఉంది, ఇప్పుడు కూడా ఇస్తూ ఉంది. వడ్లను కూడా కొనేది కూడా, ధాన్యాన్ని కూడా కొనేది కూడా మరి కేంద్ర ప్రభుత్వమే. సో ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర ప్రభుత్వం మరి కొనుగోలు కేంద్రాల నుంచి కొని తర్వాత మరి అక్కడ పంపిస్తూ ఉంటుంది తప్పితే. సో ఇవన్నీ కూడా అనేది ఏంటంటే అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పటికి 10 సంవత్సరాల కాలము, ఒక 10 నెలల కాలం, ఒక 10 సంవత్సరాల కాలం లాగా గడుపుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు రెండవది హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా ఎందుకండి? ఇప్పుడు ఇమ్మీడియట్గా అడిగేది ఎవరు? నేను మిమ్మల్ని ఇవన్నీ కూడా పూర్తి కాకముందే హైడ్రా ఎందుకు నాకు అర్థం కాదు. మీరు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి, సంక్షేమం మీద చేయాలి, కానీ మీరు హైడ్రా తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈ 1,00,000 కోట్లు ఇవి కంప్లీట్ చేయని వాళ్ళు ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 1,50,000 కోట్లు అవుతారు. మరి ఈ 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ కంప్లీట్ చేయని ముందల ఎవరు అడగట్లే. ఎవరు తెలంగాణ ప్రజలు దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ మూసీ నది ఎందుకు చేయట్లేదని అడగట్లే ఎవరు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మూసీ నది చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ రాష్ట్రంలో 40% ప్రజలు హైదరాబాద్లో ఉంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ కాలనీల డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా మూసీకి కనెక్ట్ చేసి ఉంచారు. హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ అప్పట్లో మొత్తం కూడా టోటల్గా ఆ డ్రైనేజ్ అంతా కూడా దీంట్లోకి కలుస్తూ ఉంది. ఫస్ట్ మీరు పైప్ లైన్ చేంజ్ చేయండి, ఆ డ్రైనేజ్ రాకుండా చేయండి, దాన్ని రీమోడలింగ్ చేయండి, రీమోడల్ లాగా తీసుకొని పైప్ లైన్ మొత్తం విస్తరించండి. అప్పుడు ఎక్కడైతే వేరే దగ్గరికి డైవర్ట్ చేసేసి ఈ డ్రైనేజ్ రాకుండా చేయాలి తప్పితే ఇప్పటి నుంచి మీరు మూసి సుందరీకరణ చేస్తాం. మూసి సుందరీకరణ అంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? చేయండి, బాగానే ఉంటుంది. ప్రక్షాళన చేయాలంటే మంచిగా ఉంటుంది, గోదావరి నీళ్ళు పారించాలంటే మంచిదే. కానీ ఎవరు ఆపోజ్ చేయట్లేదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఆపోజ్ చేయట్లేదు, ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ మన కిషన్ రెడ్డి గారు కూడా మీరు మాట్లాడలేదు. కానీ ముందు ఇవన్నీ డ్రైనేజ్ వ్యవస్థని మీరు బాగుపరచకుండా ఏదైతే డ్రైనేజ్ దీంట్లోకి వస్తూ ఉందో రేపొద్దున కూడా వస్తుంది కదా, సుందరీకరణ చేసిన తర్వాత కూడా అదే వస్తుంది కదా. మరి ఎక్కడ ప్రక్షాళన అవుతుంది చెప్పండి? బ్యూటిఫికేషన్ ఎక్కడ ఏ విధంగా మరి వస్తున్నాయి. ఇంకొకటి మాట చెప్పాలి, 111 జీవోలో మొత్తం టోటల్గా ఇప్పుడు ఇవి ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ల నీళ్ళన్నీ కూడా ఎక్కడ పోతున్నాయో కూడా అర్థం కావట్లా. లేకపోతే హిమాయత్ సాగర్, గండిపేట, లేకపోతే మూసీ నీళ్ళకి వస్తున్నాయి. మరి తాగే నీళ్ళు ఎవరండి? ఆ నీళ్ళు తాగేది ఎవరు? మనమే కదా. రేపొద్దున ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళ కొరత ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. మరి అదే నీళ్ళని మనం తాగుతున్నాం కదా. సో దాన్ని కూడా ఇదే హైడ్రా కూల్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక ప్లాన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం కూడా దీన్ని ఇష్టం వచ్చిన పర్మిషన్లు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ కట్టుకోపోండి అని చెప్పేసి డబ్బులకు కకృతి పడి ఇచ్చిన పర్మిషన్లు గత 10 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ వీళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళ ఎసెట్స్ అన్ని కూడా సీజ్ చేసి
రేపొద్దున క్రిమినల్ యాక్షన్ తీసుకుంటే ఈవెన్ రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటే డెఫినెట్ గా ఇంకొకటి చేయాలంటే భయపడాలి, వణుకుబొట్టాలి వాళ్ళ దాంట్లో. అది అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. అది చేయమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే ఈ పని చేయమని చెప్పండి. డెఫినెట్ గా ఇంకొకరు కట్టాలంటే కూడా భయపడతారు, ఇంకొక పర్మిషన్ ఇవ్వాలి కూడా భయపడతారు. రైట్. నర్రా విజయ్ కుమార్ గారు సార్ చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో, 10 నెలల పాలనలో కాంగ్రెస్ సాధించినటువంటి అభివృద్ధి ఏంటి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నీళ్లను కూడా ఈరోజు తరలించకపోతున్నారు. దాని మీద